నమస్కారం. స్పోర్ట్స్ వార్తలకు చిచిచి వార్తలకు స్వాగతం. ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకు నెదర్లాండ్స్ దాకా అన్ని స్పోర్ట్స్ కవర్ చేసుకుంటూ మీకోసం కొన్ని హెడ్లైన్స్ వార్తలు తీసుకొచ్చాను. చకచకా చదివేసుకుందాం, వినేసుకుందాం, తెలిసేసుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ స్పోర్ట్స్ వార్తలు వేడివేడివి గోరువెచ్చనివి మీకు వడ్డిచ్చేస్తూ ఉంటాను. మీరు అలా తీసేసుకుంటే సేవించండి. అయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆస్ట్రేలియాకి వెళ్దాం, క్రికెట్ గురించి మాట్లాడదాం. ప్యాట్ కమిన్స్ ఉన్నాడే, ఆస్ట్రేలియన్ టెస్ట్ కెప్టెన్, తను ఫస్ట్ టెస్ట్ ఆఫ్ యాషెస్ ఆడకపోవచ్చేమో అని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయట. ఇది ఎందులో ఇది అనుకోవచ్చు మీరు. అంటే తనకేదో చిన్న ఇంజురీ కన్సర్న్ ఏదో ఉందిట. దానికి సంబంధించి ఏవో స్కాన్స్ డాక్టర్ చూపించాలి, ఇవన్నీ చేశారట. ఏమిటో ఇంజురీ ఇంకా ఇప్పటికీ బయట చెప్పట్లేదు. కానీ బయటకు వచ్చిన వార్త ఏంటంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి బహుశా అందుబాటులో ఉండకపోవచ్చేమో కమ్ ది యాషెస్ అనేసి ఒక మాట. ఇది ప్యాట్ కమిన్స్. అదే యాషెస్ సిరీస్కి సంబంధించి మాంటీ పనేసర్, ఫార్మర్ ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తనేమన్నాడంటే ఎలా అయితే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఇబ్బంది పడి ఒకే ఒక సెంచరీ కొట్టి మిగతా అంతా ఫ్లాప్ అయి రిటైర్ అయిపోయాడో, అలాగే జో రూట్ కూడా ప్రమాదం ఉండొచ్చు అన్నాడు. ఎందుకు ఇలా అన్నాడు? జో రూట్ ఇన్ని సెంచరీస్ కొడుతూ ఉన్నా, స్పెషల్లీ కోవిడ్ తర్వాత 20కి పైగా సెంచరీస్ స్కోర్ చేసినా కూడా టెస్ట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియాలో ఇప్పటికొచ్చి ఒక్క సెంచరీ కూడా లేదు. నమ్ముతారా? నమ్మి తీరాలి. అలాంటి ఒక రికార్డ్ ఉంది జో రూట్కి. ఆస్ట్రేలియాలో ఈ యాషెస్ ఆడుతూ మళ్ళీ 5 టెస్ట్ మ్యాచ్ల్లో 10 ఇన్నింగ్స్లో ఎక్కడ 100 రాకుండా అన్ని ఫ్లాప్ అయిపోతే తను కూడా మెంటలీ డిస్టర్బ్ అయిపోయి విరాట్ కోహ్లీగా రిటైర్ అయిపోతాడేమో అని మాంటీ పనేసర్ అంటున్నాడు. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ సెంచరీ కొడతారు లేదా మీకేమనిపిస్తుంది? యాషెస్లో రూట్ ఇన్ ఆస్ట్రేలియా. లెట్ నో ఇన్ ది కమెంట్స్. అలాగే ముందుకెళ్లే ముందర మీరు ఎప్పుడు చేయాల్సిన పని, చిన్న హెల్ప్ నాకేంటంటే క్షణం కూడా పట్టదు, టక్కన లైక్ కొట్టి పెట్టారంటే హెల్ప్ అవుతుంది, వీడియో ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఆలోచన ఉంటే చేసుకోవచ్చు. అలాగే మా మెంబర్షిప్ స్టార్ట్ చేసాం, దానికి కూడా ఒకవేళ కనుక మాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్. మీరు ఇది ఒకవేళ కనుక సెప్టెంబర్ 2న చూస్తుంటే 28 రోజుల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంక మీరు మేనేజ్ చేసుకుంటూ పోవాలి. అక్కడ ఆ వరల్డ్ కప్లో ఏదైతే ప్రైజ్ మనీ ఉందో ఇప్పటిదాకా కనీ విని ఎరుగని ప్రైజ్ మనీని ఐసీసీ అలొకేట్ చేశారు విమెన్స్ వరల్డ్ కప్కి. మొత్తం కలిపి ఎంటైర్ వరల్డ్ కప్కి ప్రైజ్ మనీ 122 కోట్ల దాకా ఉందిట. అలాగే గెలిచిన టీంకి 39.5 కోట్ల రూపాయల వరకు బహుమతి లభిస్తుందిట. ఇది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఉమెన్స్ వరల్డ్ కప్లో చూసింది లేదు. సో విమెన్స్ క్రికెట్కి ఉన్న ఆదరణ పెరుగుతోంది అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ఇది. which should tell you that it's a very exciting World Cup that's going to come up. So ఖచ్చితంగా చూసే ఆలోచనలు పెట్టుకోండి. సెప్టెంబర్ 30న ప్రారంభం కాబోతుంది. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇండియా గెలిస్తే నథింగ్ లైక్ ఇట్. ఇండియాలో జరుగుతుంది వరల్డ్ కప్. శ్రీలంకలో కొన్ని మ్యాచ్లు ఉంటుంది, పాకిస్తాన్తో ఇక్కడ ఆడం కదా మనం, అది అక్కడ ఆడేసుకుంటారు అనమాట. ఇది అయిపోయింది. ఇదిలా అయిపోయి పక్కన పెట్టేసి లైట్గా మరొకసారి ఫ్లైట్ ఎక్కి అలాగే నెదర్లాండ్స్కి వెళ్ళిపోదాం. నెదర్లాండ్స్లో ఏం జరిగింది అంటే అక్కడ ఫార్ములా 1 జరిగింది సమ్మర్ బ్రేక్ తర్వాత. అంటే ఈ ఫార్ములా 1 సీజన్లో మధ్యలో ఒక 3-4 వారాలు బ్రేక్ ఇస్తారు. దట్స్ కాల్డ్ ది సమ్మర్ బ్రేక్. ఆ సమ్మర్ బ్రేక్లో ఏమిట్రా అంటే ఆ కార్స్ మీద ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి ఉండదు. మీరు కావాలంటే మీరు టెస్టింగ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ కార్ని టచ్ చేయకూడదు. బేసికల్ అందరికీ బ్రేక్ ఇస్తారు, టీమ్స్కి, టెక్నీషియన్స్కి, తర్వాత మెకానిక్స్కి, తర్వాత డ్రైవర్స్కి, అందరికీ బ్రేక్ ఇస్తారు అనమాట. ఆ బ్రేక్ తర్వాత తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత మన సాటర్డే సండే జరిగిన గ్రాండ్ ప్రీ వాస్ ది డచ్ గ్రాండ్ ప్రీ. దాంట్లో ఏం జరిగింది బ్రీఫ్గా మాట్లాడుకుందాం, డీటెయిల్స్లోకి వెళ్ళడం. అయితే అక్కడ జరిగింది ఏంటంటే పోల్ పొజిషన్లో స్టార్ట్ చేశాడు ఆస్కార్ పియాస్ట్రీ, తనే గెలిచాడు ఈవెన్చువల్గా. రెండో పొజిషన్లో ఉన్న లాండో నారిస్ ఆల్మోస్ట్ 72 ల్యాప్స్లో 65th ల్యాప్లో అప్పటిదాకా సెకండ్ పొజిషన్లో ఉన్న తను, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకో చెప్తా. సెకండ్ పొజిషన్లో ఉన్న తను ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా రిటైర్ అయిపోయాడు. అమ్మదేనమ్మ బత్తాయో. దాంతో జరిగింది ఏంటంటే ఈ డ్రైవర్స్ ఛాంపియన్షిప్లో ఆస్కార్ పియాస్ట్రీకి అండ్ లాండో నారిస్కి, ఇద్దరు మెక్లారెన్కి డ్రైవ్ చేస్తారు. మీరు F1 ఫాలో అయితే మీకు ఇది ఐడియా ఉంది. ఫాలో అవ్వకపోతే మన దగ్గర మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం తర్వాత. బట్ అఫ్ కోర్స్ ఇది కొంచెం జస్ట్ గెట్ బీ విత్ మీ హియర్. సో ఆస్కార్ పియాస్ట్రీ, లాండో నారిస్ టాప్ 2 పొజిషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ తను రిటైర్ అయిపోవడంతో, ఆస్కార్ పియాస్ట్రీ గెలవడంతో, ఇంకో 25 పాయింట్లు తనకి ఎక్కువ రావడంతో తను ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. హార్ట్ బ్రేకింగ్ ఫర్ ఆస్కార్ పియాస్ట్రీ, నాట్ జస్ట్ హిమ్. సెకండ్ పొజిషన్లో ఆఫ్ కోర్స్ మ్యాక్స్ వర్స్టాపెన్ తను ఫినిష్ అయ్యాడు. మూడో పొజిషన్లో తన ఫస్ట్ పోడియం సంపాదించాడు ఐజాక్. అండ్ అది ఒక పెద్ద ఈవెంట్గా మారిపోయింది. ఇన్ఫాక్ట్ ఐజాక్ సెలబ్రేట్ చేసుకుంటున్న టీంతో పాటు తనకి ఇచ్చిన ట్రోఫీని కూడా ఎరగొట్టేశాడు. కుర్రాడు ఎరగొట్టేశాడు దాన్ని. దిస్ ఫస్ట్ పోడియం ఫినిష్, హోప్ఫుల్లీ ఫస్ట్ ఆఫ్ మెనీ టు కమ్ ఆఫ్ కోర్స్. కాకపోతే ఈ గ్రాండ్ ప్రీలో విచిత్రంగా జరిగిన విషయాలు అంటే చాలా మంది క్వాలిఫై ఆర్ చాలా మంది ఫినిష్ కాలేదు. హ్యామిల్టన్ తను 7th ల్యాప్లోనే ఎక్కడో తీసుకెళ్లి ఓ టర్న్లో గుద్ది బారేశాడు. తర్వాత చార్ల్స్ లెక్లెర్ తను కూడా ఏ ల్యాప్ గుర్తులేదు, కానీ ఐ థింక్ కిమి ఆంటోనెల్లి తను వెనకాల లైట్గా టచ్ చేయడంతో అలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి తను క్రాష్ అయిపోయాడు. సేమ్ టర్న్ ఎక్కడైతే లూయిస్ హ్యామిల్టన్ క్రాష్ అయ్యాడో అక్కడే తన ఫెరారీ టీమ్మేట్
చార్ల్స్ కూడా క్రాష్ అయిపోయాడు. ఇద్దరు డిడ్ నాట్ ఫినిష్. సో ఈ రేస్లో ఫెరారీకి ఎటువంటి పాయింట్స్ లేవు. లూయిస్ హ్యామిల్టన్ ఇస్ 7 టైమ్ వరల్డ్ ఛాంపియన్ బాస్. 40 సంవత్సరాలు వచ్చేసే కానీ ఈ ఫెరారీకి మూవ్ ఎప్పటి నుంచి అయ్యాడు, అప్పటి నుంచి ఒక పోడియం లేదు మనిషికి, టాప్ 3 ఫినిషే లేదు. ఇది హ్యామిల్టన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతారు. ఇఫ్ హ్యామిల్టన్ ఫ్యాన్ యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇది ఒకటి జరిగింది. ఇలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 విషయాలు జరిగాయి మొత్తం రేస్లో. ఒకటి, ఇన్ ద స్టార్టింగ్ ఫ్యూ టర్న్స్ పర్టికులర్ స్టేజ్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆ థర్డ్ పొజిషన్ నుంచి సెకండ్కి వెళ్ళడానికి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఒక బ్రేవ్ మూవ్ చేశాడు. ఆల్మోస్ట్ తన కంట్రోల్ కోల్పోయాడు. ఎట్టగొట్ట చేసి మొత్తానికి మ్యాక్స్ వెర్స్టాపెన్ కాబట్టి దాన్ని సర్దుకుని ఆపుకోగలిగాడు. సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. అది కంటిన్యూ చాలాసేపటి వరకు. తర్వాత అఫ్ కోర్స్ ఓవర్టేక్ చేశాడు. యూజువల్గా ఓవర్టేక్ జరగదు తనకి, అది లాండో నారిస్ చేశాడు. బట్ ఇందాక చెప్పినట్టుగా తను రిటైర్ అయిపోవాల్సి వచ్చింది. ఇదొకట. తర్వాత there was this very close contact between Russell and I think it was Antonelli or Charles అనుకుంటా. వాళ్ళిద్దరు మధ్య చాలా క్లోజ్గా చాలా క్లోజ్గా వచ్చి ఆల్మోస్ట్ వీల్ టు వీల్ పక్కకు వచ్చి ఓవర్టేక్ చేశాడు చార్ల్స్ రస్సెల్ని. మామూలుగా లేదు. దానికి అందరికీ గుండె ఆగిపోయి ఉంటుంది ఒక సెకండ్కి. అది జరిగింది అనమాట F1లో. సో అది F1 సంబంధించి. దీంట్లో ఒక విచిత్రం జరిగింది. అంటే ఇది ఈ రోజు కాదు, మీరు చూస్తున్న ముందు రోజు కాదు, దాని ముందు రోజు 31st ఆగస్ట్ జరిగిన మ్యాచ్. దేవాంగ్ దళాలని బెంగాల్ వారియర్స్లో ఆడుతున్నాడు ఈ కుర్రాడు. ఇంతకుముందు లాస్ట్ టైం పట్నా పైరేట్స్కి ఆడేవాడు. లాస్ట్ సీజన్లో ఫైనల్స్లో తను పట్నా పైరేట్స్లో ఉన్నాడు. ఓడిపోయారు. పట్నా పైరేట్స్ గెలిచింది హర్యానా స్టీలర్స్ గెలిచినప్పుడు వాళ్ళ రైడరు తొడగొట్టి రికార్డు చింపుతున్నా ఉన్నట్టుగా ఇది చేసి ఇవన్నీ చేసి కొంచెం షో చేశాడు లాస్ట్ పాయింట్ అప్పుడు, లాస్ట్ రైడ్ అప్పుడు. అది ఎందుకంటే హర్యానా స్టీలర్స్ చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తూ ఎప్పుడు టైటిల్ దక్కక ఫైనల్గా దక్కిందని ఒక ఆనందం, ఒక సంతోషం అలా వ్యక్తపరుచుకున్నారు. వాళ్ళ కోచ్ కూడా మీసాలు నా దగ్గర లేవులండి, మీసాలు తిప్పుకున్నాడు. నేను జుట్టు పిక్తా మీసాలు తిప్పారనమాట ఆయన. అది గుర్తుపెట్టుకున్నాడు దేవాంగ్ దళాలు. ఇప్పుడు సరే టీం మారిపోయాడు. పట్నా పైరేట్స్ కాదు, బెంగాల్ వారియర్స్. అయినా కూడా ఫస్ట్ మ్యాచ్లోనే మళ్ళీ అదే టీం హర్యానా స్టీలర్స్ని ఓడించిన తర్వాత తను కూడా జేబులో అభిషేక్ శర్మ గుర్తుందా, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఒక దిస్ ఈస్ ఫర్ ద ఆరెంజ్ ఆర్బెంజ్ ఒక పేపర్ తీసుకొచ్చాడు. అలా ఏం రాసలేదు కానీ ఒక పేపర్ జేబులో పెట్టుకొచ్చాడు. మ్యాచ్ గెలిచేసామని తెలిసిన తర్వాత లాస్ట్ రైడ్ చేసిన తర్వాత పేపర్ తీసి ఇగో నేను కూడా చింపుతున్నా, రికార్డులు చింపుతున్నా, తిరిగి రాస్తా అని చెప్పి చింపి తొడగొట్టి మీసాలు తిప్పి నానా రచ్చా రభసా చేశాడు. అది చూసి మన్ప్రీత్ గారు కోచ్ ఆఫ్ హర్యానా స్టీలర్స్ తను కూడా నవ్వుకున్నారు. అరే నువ్వు బచ్చగాడు రే. తర్వాత పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పారు తను, ఒక మ్యాచ్ గెలవడంలోనూ ఒక ట్రోఫీ గెలవడం చాలా తేడా ఉంది. కుర్రాడికి అది అర్థమైనట్లేదు. పర్లేదు, మంచి రైడరే, తప్పేమీ లేదు, చూద్దాం ముందేం జరుగుతుందో అని దేవాంగ్ దళాల్ కూడా అన్నాడు. కరెక్టే, మ్యాచ్ గెలవడం వేరు, ట్రోఫీ గెలవడం వేరు. కానీ ఇది ఎందుకు చేశాను అంటే ఆప్షన్లో నాకు అందరికంటే ఎక్కువ ధర దొరికినప్పుడు కోచ్ ఒక మాట అన్నారు, ఎవరికైతే ఎక్కువ ధర వస్తుందో వాళ్ళు ఫ్లాప్ అవుతారని. అది డైరెక్ట్గా నన్ను ఉద్దేశించి అన్న మాటే. నేను దానికి నొచ్చుకున్నాను. ఎంకరేజ్ చేయాలి, పైకి లేపే ప్రయత్నం చేయాలి, అలా తొక్కేసే ప్రయత్నం చేయకూడదు కదా. కోచ్ సాఫ్ చేసిన నాకు నచ్చలేదు, అందుకని ఇది చేసే అన్నారు. ఎందుకు చేసినా, ఏం చేసినా మొత్తానికి రణరంగం సిద్ధమైపోయింది అక్కడ. అంటే అని శంఖం ఊతారే, అది పూరించారు, శమర శంఖం పూరించారు. దే డిడ్ దట్. అందుకనే కబడ్డీ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. మీరు ఎంత ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ కమెంట్లో చెప్పొచ్చు అనమాట. సో బేసికలీ యాషెస్ కవర్ చేసాం, తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్ కవర్ చేసాం, ఇది క్రికెట్లో కవర్ చేసాం, తర్వాత డచ్కి వెళ్ళి అక్కడ డచ్ గ్రాండ్ ప్రీ కవర్ చేసాం, తిరిగి వెనక్కి వచ్చి కబడ్డీ కవర్ చేసాం. ఇలా కొన్ని న్యూస్ కవర్ చేసాం మీకోసం. మరి న్యూస్లు నచ్చుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, హ్యాష్ట్యాగ్స్ ఇలా పెట్టేస్తే మా హ్యాపీస్. అండ్ ఆఫ్ కోర్స్ మెంబర్షిప్ జాయిన్ అయిపోతే సూపర్ హ్యాపీస్. మరొకటి మళ్ళీ కలుసు. అప్పటిదాకా మరి సెలవు. అదియోస్ అమిగోస్.